సూర్యాపేట జిల్లా మిర్యాల మాజీ సర్పంచ్ చక్రయ్య గౌడ్ను సొంత బంధువులే అత్యంత పాశవికంగా హత్య చేశారని ఐజీ సత్యనారాయణ తెలిపారు. హత్య కేసును విచారణ జరిపేందుకు గ్రామాన్ని సందర్శించిన ఆయన కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులకు మెమోలు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో కొన్ని సమస్యాత్మక మండలాలు గుర్తించామన్న ఆయన అందులో మద్దిరాల ఒకటన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టనున్నట్లు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. సొంత బంధువులు కుటుంబ సభ్యులైన వారు విచక్షణ రహితంగా దాడి చేసి ఆశ్చర్యంగా హత్య చేయడం జరిగింది. ఇప్పుడు వరకు 19 మంది మీద వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ముఖ్యంగా యాక్టివ్ రోల్ తీసుకున్న 3 అల్లుళ్ళు ఉప్పలయ్య, లింగయ్య, వెంకన్న, కనకటి, అట్లాగే నరేష్, శ్రావణ్ తో పాటు చాలా యాక్టివ్ గా ఉండి వీళ్ళ వెనకాల ఉండి పథకం ప్రకారం ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఈ చక్రయ్య గౌడ్ గారిని చంపడం పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ లెవెల్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకుని ఈ యొక్క ఘటనకి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరైతే దూరం నుంచి ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళందరి మీద చాలా కఠినంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే చాలా మంది అనుమానితులు 9 మంది దాకా మేము అదుపులో తీసుకుని వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేస్తున్నాం.